అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోడు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. మేము ఎలా వండుకుంటామో మా పద్ధతిలో మీకు వీడియోలో చూపిస్తున్నానండి. కొంచెం ఆవాలు వేసానండి ఫస్ట్ నూనెలో. ఆవాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించానండి. తర్వాత చిక్కుడుకాయ ముక్కల్ని కట్ చేసుకుని సన్నగా ఉన్న చిక్కుడుకాయ ముక్కల్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నా కదండి, అవన్నీ తీసేసి కూడా మూకుట్లో వేసేస్తున్నానండి. ఈ కూరకి మామూలుగా చిక్కుడుకాయలు ఉడకపెట్టి చేస్తారండి కొంతమంది, మామూలుగా ఇలా కూడా చేయొచ్చండి. నేను పచ్చివే చేస్తానండి, ఉడకపెట్టి అలవాట్లేదు నాకు. ఇంకా ఇలా చేశాను ఈరోజు. తర్వాత కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు ఇవన్నీ వేసేసేసి కొంచెం మగ్గనిద్దామండి. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే కొంచెం కూర మగ్గిద్ది కదండి, ముక్క అంతా మగ్గి బాగుంటుందండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల సేపు అలాగే ఉండిచ్చేసానండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేస్తానండి. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ ఇప్పుడే వేసుకున్నాం అనుకోండి మనము, అప్పుడు కొంచెం మనకి కూర అంతా ఏగేటప్పుడు పచ్చివాసన రాకోకుండా ఉండిద్ది అనమాట. వేస్తానండి అల్లం వెల్లుల్లిపాయల పేస్టు. ఆ తర్వాత కొంచెం ముక్కంతా ఏగిపోయింది అనుకున్నప్పుడు కారం కొంచెం వేసుకోవాలండి. కారం ఎక్కువైపోయింది ఊరికనే. ఆ కారం వేసేసి కొంచెం అటు ఇటు కదుపుకున్న తర్వాత మళ్ళీ ఎండి కొబ్బరి మనకి ఉంటుంది కదండి, నేను ఇంట్లోనే మనం స్వామివారికి కొట్టిన చిప్పలు ఉంటాయి కదండి, అవన్నీ ఎండకి ఎండబెట్టుకుంటానండి. వాటితోటి ఇంకా పౌడర్ చేసుకుని పెట్టుకున్నానండి, ఎండు కొబ్బరి పౌడరు. ఆ పౌడర్ కూడా ఇప్పుడే వేసేస్తానండి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇంకా వేసేస్తాను. కారం వేసినాక ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత అన్నంలోకి మనకి కలవడానికి కోసం ఈ ఎండు కొబ్బరి పొడి వేస్తామండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అది కూడా వేసేసినాక కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. ఆ కొత్తిమీర కూడా వేసేసి కలుపుకుంటూ ఉండాలండి. ఈ కొబ్బరికి కొంచెం ఆయిల్ వచ్చిద్దండి, ఎండి కొబ్బరి కదా, ఆయిల్ వచ్చిద్ది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసుకుని మంటని దగ్గరే ఉండి వేయించుకుంటూ ఉండాలండి. ఊరికనే అడుగంటిపోతుంది మనకి కూర. అలా వేయించుకుంటానే తిప్పుకుంటానే ఉండాలండి. ఇంకా దగ్గర పడిపోయినట్టేనండి. అలా అడుగంటింది అనుకుంటే ఎక్కువగా మనం కట్టేసేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ కొబ్బరి కదా, చేదొచ్చిద్ది కూర. రెడీ అయిపోయిందండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తానండి. ఉంటానండి. కూర కట్టేసినా కూడా ఒక 2 నిమిషాలు అలా తిప్పుకున్నామంటే ఏమన్నా వేడి ఉంటే పోతుందని తిప్పానండి. ఉంటానండి.